హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ చూపిస్తా. అంటే ఎక్కువేం తీసుకోలేదు, చాలా తక్కువే తీసుకున్నా. అంటే నాకు ఏదైతే యూజ్ అవుతుంది ఆ టైంకి అన్నట్టు నేను కౌంట్ చేసుకొని తీసుకున్నాను. సో ఇప్పుడు వాటిని చూపిస్తా, రండి దగ్గరికి రా. ఫస్ట్ వచ్చేసి నా హల్దీ అవుట్ఫిట్ ఇది. సో హల్దీకి వచ్చేసరికి నేను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించా. ఇలా ఉంటుంది. ఫ్రంట్ నేను వి షేప్ కావాలి అనేసి నేను విఏ తీసుకున్నాను అనమాట. సో బ్యాక్ వచ్చేసరికి ఇలా వస్తుంది. నేను పిక్చర్స్ యాడ్ చేస్తా, అంటే సైడ్స్ పైన యాడ్ చేస్తా తర్వాత. సో ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అని. ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఇంకా కింద లెహెంగా. నేను దీన్ని శారీ తీసుకున్నా. సో శారీ మొత్తం నేను స్టిచ్ చేయించలేదు లెహంగాకి. మళ్ళీ ఇందులో ఒక 1 మీటర్ అలా మిగిల్చి దీన్ని బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనమాట. మొత్తం మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా ఖర్చు, దీనికి మనం ఓన్లీ హల్దీకే కదా వేస్తాము, మళ్ళీ ఏం యూజ్ చేయం కదా అన్నట్టు నేను ఇట్లా యూజ్ చేశాను అనమాట. కానీ మొత్తం శారీ మొత్తం లెహంగాకే పెడితే చాలా బాగుంటుంది, ఎందుకంటే గేర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. బట్ నేను అలా యూజ్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ సపరేట్గా మళ్ళీ బ్లౌజ్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి. ఇంకా అందుకని మొత్తం ఇంకా ఒకటే శారీతోని చేపించా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా పెట్టారు ఆంటీ. ఇంకా ఇది వచ్చేసరికి ఆల్రెడీ నా దగ్గర ఇది ఉండింది అనమాట ఓని. సో దీన్నే నేను ఇంకా మ్యాచ్ చేసేసాను. మళ్ళీ ఎందుకు సపరేట్గా కొనడం అన్నట్టుగా నేను ఇది మ్యాచ్ అవుతుంది కదా అనేసి నేను ఇంకా ఇదే వాడేసాను. అండ్ నెక్స్ట్ శారీ హల్దీ తర్వాత ఇంకా ఈ శారీ వేసుకున్నాను నేను. దీనికి కూడా నేను పిక్చర్ యాడ్ చేస్తా సైడ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. కట్ వర్క్ చేపించాను నేను, కనిపిస్తుందా? ఇలా కట్ వర్క్ చేపించా. బ్యాక్ వచ్చి ఇలా. ఇది నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేపించాను. అన్నిటికీ మగ్గం వర్క్ చాలా కాస్ట్ అయిపోతుంది కదా, సో నేను అందుకోసం మగ్గం వర్క్ చేపించా కొన్నిటికి. అంటే అవి ఎక్కువ ఏం చేయించలేదు. మగ్గం వర్క్ వచ్చేసరికి నేను ఒక 3 శారీస్కి అలా చేయించాను, 3-4కి. మిగిలినవన్నీ నేను ఇలా మగ్గం వర్క్ కాకుండా ఎంబ్రాయిడరీ చేయించాను. దీనికేమో ఇలా పెట్టారు. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. నాకు అన్ని శారీస్లో ఇదే బాగా నచ్చుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 4000 పడింది నాకు. సో దీనికి నేను ఇలా చేశాను. కనిపిస్తుందా? దగ్గరికి రా ఒకసారి చూపిస్తాను. ఇవి నేను మా మ్యారేజ్కి 2 వీక్స్ టైం అనమాట. సో అప్పుడు నేను ఇంకా ఈ 2 వీక్స్ నాకు ఇంకా టైం ఇదే పట్టింది. నా వెడ్డింగ్ వచ్చేసరికి విజయవాడలో జరగలేదు, ఊరి దగ్గర జరిగింది. సో మేము ఒక 3 డేస్ ముందే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఇంకా టైం ఒక 10 డేసే ఉండింది నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్కి, షాపింగ్కి, మొత్తానికి నాకు 10 డేసే ఉండింది ఎగ్జాక్ట్గా. మొత్తం 3కి ఇచ్చాను టైలర్స్కి. ఒకరైతే కొట్టమని చెప్పారు, ఎందుకంటే అప్పుడు వెడ్డింగ్ సీజన్. సో ఇంకా అందరికీ ఫుల్ బిజీగా ఉండింది. సో నేనేమో నేనే చేసేసుకున్నాను. ఇంకా థ్రెడ్ తెచ్చేసుకొని ఇలా నార్మల్గా వేస్తేనే 400 అని చెప్పారు. అంటే ఇట్లా అంత హెవీగా కూడా ఏం వేయకుండా ఇలా నేను ఈసారికి ఎలా అయితే వేసుకున్నానో ఇలా సింగిల్ లేయర్లో వేస్తేనే 400 అని చెప్పారు నాకు బయట అడిగితే. సో ఇంకా ఎందుకు, టైం ఉంది కదా అనేసి నేనే ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి అలా చూసి నేనే వేసుకున్నాను మొత్తం. ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా వేసుకున్నాను నేను. ఈ శారీకి ఏమో ఇలా 2 స్టెప్స్గా వచ్చింది. ఇలా పైన ఏమో రెడ్ వేసాను, అంటే పళ్ళుకి ఇలా రెడ్ ఉంటుంది కదా, సో అది రెడ్ వేసాను. శారీ మొత్తం స్కై బ్లూ, సో స్కై బ్లూ కూడా వేసాను. ఇలా కింద ఇలా నేను పాల్స్ వేసాను అనమాట. మనకి ఏమంటారు వీటిని, నాకు అంత ఐడియా లేదు. సో ఏంటిది, బీడ్స్ వేసాను. పైన ఏమో ఇలా మళ్ళీ పైన కొంచెం బిగ్ పాల్ వేసి కిందేమో ఇలా క్యాప్ లాగా ఉండింది. ఇది దీని స్టోరీ. ఇప్పుడు తీసి మొత్తం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఇవన్నీ మడత పెట్టడానికి ఉంటుంది నాకు. సో నెక్స్ట్ ఇంకా మేము మండపానికి వెళ్తాం కదా, సో అప్పుడు ఈ శారీ అనమాట. ఈ శారీ లుక్ ఇలా ఉంటుంది, బ్లౌజ్ లుక్ ఇలా ఉంటుంది. బ్యాక్ మొత్తం ఇలా వస్తుంది, ఫ్రంట్ ఇలా.
హ్యాండ్స్కి ఏమో ఇలా ఫుల్గా వస్తుంది. నాకు ఇది బ్లౌజ్ చేపించడానికి 5500 తీసుకున్నారు. అంటే ఇంకా స్టిచ్చింగ్, లైనింగ్ అలా మొత్తం. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయా, ఈ మెటీరియల్ నేను శారీలో మెటీరియల్ కాదు, నేను విడిగా మళ్ళీ క్లాత్ తెచ్చుకొని జాస్మిన్ పట్టులో తీసుకొని మెటీరియల్ దాన్ని నేను స్టిచ్ చేయించా. ఎందుకంటే ఇది మనం వేరే శారీస్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు కదా, సో దానికోసం నేను అలా చేశాను అనమాట. శారీలో వస్తుంది బట్ అది చాలా వీక్గా ఉంటుంది. మళ్ళీ మగ్గం వర్క్ వేసినప్పుడు అది ఇట్లా పెగిలిపోతూ ఉంటుంది కదా, సో దానికోసం నేను అది ఇంకా ప్రిఫర్ చేయలేదన్నమాట. ఇలా సపరేట్గా జాస్మిన్ పట్టు తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. దీనికి ఇట్లా హ్యాంగర్స్ కూడా నేనే వేయించేసాను అనమాట. ఇలా వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. గోల్డ్ అండ్ మెరూన్ వస్తుంది కాంబినేషన్. ఇలా దీనికి కూడా నేను హ్యాంగిల్స్ సేమ్ దానికి ఎలా అయితే వేసానో అలా. ఇది మ్యారేజ్లో మొత్తం ఇట్లా వచ్చేసింది అనమాట. అంటే ఇంకా తగులుతూ ఉంటాయి కదా ఏదో ఒకటి, సో అలా అయిపోయింది. దీన్ని మొత్తం నేను ఇప్పుడు ఇంకా ఏమంటారు, దాంట్లో ఐరన్ చేసిన తర్వాత తీయడానికి అవ్వదు కదా, సో దానికోసం ఐరన్ కాదు. దీని కాస్ట్ వచ్చేసరికి 22K పడింది నాకు. సో ఎక్కువ తక్కువ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని కాస్ట్ అయితే 22K. నెక్స్ట్ థర్డ్, ఈ బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుంది. హ్యాంగర్స్ ఏమో నేను ఇలా వేయించాను. దీనికి నేను అంత హెవీగా ఏం చేయించలేదు. యాక్చువల్లీ ఇది నేను రిసెప్షన్లో వేసుకుందాం అనుకున్నా, బట్ అస్సలు టైం లేదు. వెళ్ళగానే నేను ఈ శారీ మీద వెళ్ళాను మండపానికి. ఇదే శారీతోని నేను ఇంకా రిసెప్షన్లో కూడా నేను ఇదే స్టేజ్ ఎక్కేసాను అనమాట. అప్పుడు టైం లేకుండింది, సో దానికోసం ఇంకా ఇదే. యాక్చువల్గా అయితే మేము ఇట్లా ప్లాన్ చేసామన్నమాట, ఇట్లా పీచ్ కలర్ లాగా, ఇట్లా గ్రీన్ కలర్ లాగా, బట్ ఇంకా అవ్వలేదు. తర్వాత వేసుకున్నాను నేను. కింద ఇది ఇక్కడ ప్లెయిన్గా ఉంది అనేసి వాళ్ళు నాకు ఆంటీ ఇక్కడ ఇట్లా పాల్స్ లాగా వేస్తాము అని చెప్పారనమాట. సో సరే అనేసి ఇంక ఇది ఒప్పుకొని అయితే నాకు 3000 అనుకుంటా, 3000 అలా పడింది. శారీ వచ్చేసరికి ఇలా గోల్డ్ జరీ వస్తుంది, మొత్తం ఇట్లా సీ గ్రీన్ వస్తుంది. దీనికి నేను ఇలా ఈ 3 శారీస్కి నేను సేమ్ ఒకేలాగా వేసుకున్నాను. డిఫరెన్స్ ఏం చూపించలేదు. ఇది వచ్చేసరికి నాకు ప్రైస్ 12K పడింది. ఇది కూడా చెప్పండి ఎక్కువ తక్కువ అని. శారీ అయితే ఇలా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇది లైటింగ్లో చాలా బాగా వచ్చింది. పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈ శారీ మీద. నేను యాడ్ చేస్తాను, ప్రతి శారీకి నేను పైన పిక్చర్ యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది రిసెప్షన్లో కట్టుకుందాం అనుకున్నాను, బట్ ఇది కట్టుకోలేదు కదా. ఇది పెళ్లిలో ఇది కట్టుకున్నా ఫస్ట్. తర్వాత తరంబ్రాల శారీ కదా ఇది, జీలకర్ర వెళ్ళడానికి నేను ఈ శారీ కట్టుకున్నా. ఆ తర్వాత తరంబ్రాల శారీ ఇది. దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సేమ్ నేను ప్రతి బ్లౌజెస్ నేను అంతే చేశాను అనమాట. అంటే ఎంబ్రాయిడరీ చేపించిన బ్లౌజులు నేను సపరేట్గానే తీసుకున్నాను, బట్ కానీ నేను దానికి జాస్మిన్ పట్టు తీసుకోలేదు, నార్మల్ హాఫ్ పట్టు తీసుకున్నా. అదే ఎంబ్రాయిడరీ ఏదైతే చేపించానో వాటికి నార్మల్ పట్టే తీసుకున్నాను, బట్ మగ్గం వర్క్ మాత్రం నేను జాస్మిన్ పట్టు తీసుకున్నాను. జాస్మిన్ పట్టు కొంచెం కాస్ట్ ఉంటుంది కంపేర్ టు దానికి హాఫ్ పట్టు. ఇట్లా దీనికి హ్యాంగర్స్ ఇలా వస్తుంది. హ్యాండ్స్ కోమో ఇలా మొత్తం బీడ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇది నేను అనవసరంగా వేయించుకున్నానేమో అనిపించింది, ఎందుకంటే తర్వాత ఏమైనా షేడ్ అవుట్ అయిపోతుందేమో అనిపించింది. బట్ ఇంకా వేసేసారి, ఇంకా చేసేదేం లేదు. ఇలా వస్తుంది. శారీ వచ్చేసరికి నేను క్రీమ్ కలర్ తీసుకున్నా, ఎందుకంటే వైట్ అయితే తర్వాత వేసుకోవడానికి అవ్వదు, సో దానికోసం నేను క్రీమ్ శారీ ప్రిఫర్ చేశాను అనమాట. ఇదైతే ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా వేసుకోవచ్చు కదా, సో దానికోసం. రెడ్ అండ్ జరీ వచ్చేసరికి గోల్డ్ జరీ వస్తుంది, క్రీమ్ మొత్తం శారీ మొత్తం.
ఇలా అంటే టూ వేయలేదు, ఓన్లీ రెడ్డే వేసాను అనమాట. వాటన్నిటికీ నేను 2 కలర్స్ యాడ్ చేసా థ్రెడ్స్, బట్ వీటికి మాత్రం నేను ఓన్లీ రెడ్ ఒక్కటే వేసాను అనమాట తరమరాల శారీకి. సో అది దీని స్టోరీ. ఈ శారీ వచ్చేసరికి నాకు మా హస్బెండ్ వాళ్ళు పెట్టారు. మా హస్బెండ్ వాళ్ళు మొత్తం 3 శారీస్ పెట్టారు. ఇది ఒకటి, నెక్స్ట్ చూపిస్తాం. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 8K పడింది. ఇది కూడా బాగాలే కదా, ఇదే పెట్టింది బాగుంది. నెక్స్ట్ ఈ శారీ, దీన్ని మొత్తం 3 శారీస్ అని చెప్పా కదా. ఒకటి తరమరాల శారీ, ఇది దేనికి పెట్టారు కృష్ణ? ఇది పతానం శారీ. దీనికి నేను ఇలా కట్ వర్క్ చేపించాను. ఇది నాకు 3500 అలా, మొత్తం స్టిచ్చింగ్ లైనింగ్ మొత్తం కలిపి నాకు 3500 అనమాట. ఇలా వస్తుంది వర్క్. కనిపిస్తుందా? హ్యాంగర్స్ వచ్చేసరికి ఇలా పెట్టించాను. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఫ్యాన్ వేయలేదు, సౌండ్ వస్తుందని. సో ఫుల్ స్వెట్ అవుతుంది. ఈ సారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ వస్తుంది అండ్ పింక్ బార్డర్ వస్తుంది అండ్ సిల్వర్ జరీ వస్తుంది. మొత్తం ప్యారెట్ గ్రీన్ వస్తుంది, పింక్ బార్డర్ ప్లస్ సిల్వర్ జరీ ఉంటుంది శారీ మొత్తం. ఇది కూడా బాగుంటుంది. ఈ శారీ కూడా నేను ఎప్పుడు వేసుకున్నా, శ్రీరామనవమికి వేసుకున్నాను ఈ శారీ. దీనికి కూడా నేను మళ్ళీ 2 వేసాను, 2 కలర్స్ యాడ్ చేశాను. బట్ ఇది వేరేలాగా డిఫరెంట్గా నేను స్టిచ్ చేశాను. చూపిస్తాను మీకు, ఇటు తిప్పి చూపిస్తా, అర్థమవుతుంది. ఇలా పైన రౌండ్ మొత్తం శారీస్ అన్నీ ఇట్లా నలిగిపోయినాయి. మళ్ళీ వీటనేది బాగా మంచిగా చేపించాలి. ఇట్లా పైన వేసి మళ్ళీ 2 లేయర్స్గా వేసాను అనమాట. ప్యారెట్ గ్రీన్ అండ్ పళ్ళు వచ్చేసరికి పింక్, సో పింక్ వేసాను. ఇట్లా పైన వచ్చేసరికి బీచ్. సేమ్ ఈ శారీ కూడా మా హస్బెండ్ వాళ్ళే పెట్టారు నాకు. అంటే తరమరాల శారీ, ఈ శారీ పతనం శారీ. దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 12K పడింది. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసరికి ఇది చాలా తక్కువే ప్రైస్, అరౌండ్ 2500 సమ్ అరౌండ్ చేంజ్ అనమాట. నాకు అంత ఐడియా లేదు ఈ శారీ. ఇది వచ్చేసరికి నేను సారే అంటారు కదా, సారా తీసుకెళ్తున్నప్పుడు నేను ఈ శారీ వేసుకున్నా. దీనికి వచ్చేసరికి నేను ఎంబ్రాయిడరీ చేపించా. ఇది ఎంబ్రాయిడరీ 500 ఏమో తీసుకున్నట్టున్నారు. ఇలా వస్తుంది ఒక బిగ్ ఫ్లేవర్ లాగా. ప్రింట్ కూడా వచ్చింది ఇలా, పర్వాలేదు అనిపించింది 500కి. ఇంక ఇవి వచ్చేసరికి ఇలా పెట్టారు. చెప్పాను కదా శారీ మొత్తం ఇట్లా ఫ్లోరల్లో ఉంటుంది. దీనికేమో చాలా సింపుల్గా వేసేసా ఇట్లా. ఇవి నేను నైట్ మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ 10 వరకు నేను ఇవి కుడుతూనే ఉండేదాన్ని. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా 1 లేయర్ వేస్తే కాస్త ఫాస్ట్గా అయిపోతుంది. అదే కనుక నేను వాటికి 2 వేసాను కదా, అది చాలా కష్టం అనమాట. 2 సపరేట్గా వేసుకోవాలి. దీనికి ఇంకా మా చెల్లి, మా అమ్మ వీళ్ళందరూ హెల్ప్ చేశారనమాట. మా అమ్మ ఏమో థ్రెడ్స్ వేస్తూ ఉండింది, మా చెల్లి ఒక కలర్ వేస్తే నేను ఒక కలర్, అట్లా చేంజ్ చేసుకుంటూ చేసామన్నమాట ఇద్దరము. నెక్స్ట్ ఈ సారీ, ఇది అసలు నేను వేసుకోలేదు ఈ సారీని, స్టిచ్చింగ్ కూడా చేయించలేదు. ఈ సారీకి ఎలా అయితే ఉండిందో అలాగే ఉండింది. ఇది 3500 అలా పడింది నాకు చేంజ్.
ఈ సారీ కూడా మా హస్బెండ్ వాళ్ళే పెట్టారు, చెప్పాను కదా తరంబ్రాల సారీ. అండ్ దెన్ ఇది దీన్ని ఏమంటారు, పతానం సారీ అండ్ దిస్ వన్, ఈ 3 సారీస్. అంతే. ఇంకా ఈ శారీస్ కలెక్షన్ ఎలా అనిపించింది, అన్ని శారీస్ లో గాను మీకు ఏ శారీ అయితే బాగా నచ్చింది, ఏ మగ్గం వర్క్ బాగా నచ్చింది, నాకు ఏది బాగా సూట్ అయింది, నేను అన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను. సో ఏదైతే బాగుంటుంది అని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఏది బాగుండింది అని. సో అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.